ఈ మధ్య పంజాబ్లో జరిగిన ఒక సంఘటన అందర్నీ కలిచివేసింది. అమృత్సర్లోని జండియాలా గురులో ఒక దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. అసలు ఏం జరిగింది, దీని వెనుక ఉన్న కథేంటి, మనం ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. ఒక్క నెల, జస్ట్ 1 మంత్. అవును, పెళ్ళయి కేవలం నెల రోజులు మాత్రమే అయింది ఆ అమ్మాయికి. తను కన్న కలలన్నీ నిజం చేసుకునే సమయం రాకముందే తన జీవితం అలా ముగిసిపోవడం ఎంత దారుణం కదా. సరే, ఈ ఘటన జరిగింది అమృత్సర్లోని జండియాలా గురు అనే ప్రాంతంలో. ఈ వార్త తెలియగానే అక్కడ స్థానికంగా ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఏం జరిగిందో వివరంగా చూద్దాం రండి. పోయేసులు చెప్పేదాన్ని బట్టి చూస్తే భార్యాభర్తల మధ్య ఒక పెద్ద గొడవ జరిగిందట. ఆ గొడవ ఎంత పెద్దదైందంటే ఆ కోపంలో భర్త తన భార్యను గన్తో కాల్చి చంపేశాడు. నమ్మశక్యంగా లేదు కదా. అసలా రోజు ఏం జరిగింది, ఆ గొడవ అంత పెద్దదవడానికి కారణమేంటి? పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం స్టెప్ బై స్టెప్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. చూడండి, మొదట ఇద్దరి మధ్య చిన్నగా వాగ్వాదం మొదలైంది. మనం అనుకుంటాం గదా, సర్లే చిన్న గొడవే కదా అని. కానీ చూస్తుండగానే అది పెద్దదైపోయింది. ఆ కోపంలో ఆవేశంలో భర్త ఏకంగా తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అంతటితో అమ్మాయి కథ ముగిసిపోయింది. అసలు ఎవరైనా వచ్చి సహాయం చేద్దాం అనుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆ కాల్పుల దెబ్బకి ఆ అమ్మాయి అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయింది. సమాచారం అందగానే పోలీసులు వెంటనే స్పాట్కి చేరుకున్నారు. ఇక వాళ్లు చేయాల్సిన ప్రొసీజర్ ప్రకారం ఇన్వెస్టిగేషన్లో భాగంగా బాడీని పోస్ట్మార్టం కోసం పంపించారు. ఇది దర్యాప్తులో చాలా కీలకమైన స్టెప్. కానీ అసలు ప్రశ్నేంటంటే, ఇది నిజంగా ఆ క్షణంలో వచ్చిన కోపంతో జరిగిందా, లేకపోతే దీని వెనుక మనం తెలుసుకోవాల్సిన మరో కథ ఏమైనా ఉందా? ఎందుకంటే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలు వింటే మనకు చాలా అనుమానాలొస్తాయి. ఇక్కడే ఈ కేసు ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే బాధితురాలి కుటుంబం ముందుకొచ్చి కొన్ని షాకింగ్ విషయాలు చెప్తున్నారు. వాళ్ల ప్రకారం వాళ్ల అమ్మాయిని పెళ్లైన దగ్గర్నుంచి వేధిస్తున్నారట. వాళ్ళ ఫ్యామిలీ ఏం చెప్తోందంటే, ఆ అమ్మాయిని అత్తారింట్లో అస్సలు సరిగా చూసుకోలేదట. నిరంతరం ఏదో ఒక రకంగా వేధిస్తూనే ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కూడా పూర్తిగా అవలేదట. అంతలోనే దారుణం జరిగిపోయింది. పాప ఆ కుటుంబం పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. వాళ్ల అమ్మాయి ఆకస్మిక మరణం వాళ్లను పూర్తిగా కుంగదీసింది. ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. సరే, ఇప్పుడు ఫ్యామిలీ కంప్లైంట్ ఇచ్చింది కదా, మరి పోలీసులేం చేస్తున్నారు? న్యాయం కోసం వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చూద్దాం. పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఫ్యామిలీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేశారు. ఇక నిందితుడుగా ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు. అంతేకాదు, అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇది కేవలం క్షణికావేశంలో జరిగిందా, లేక వేధింపుల వల్లే జరిగిందా అని తేలుస్తారు. ఈ సంఘటన కేవలం అమృత్సర్లోనే కాదు, మొత్తం పంజాబంతటా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇది ఒకరిద్దరి సమస్య కాదు. గృహహింస అనేది ఎంత సీరియస్ ఇష్యూవో ఇది మళ్లీ గుర్తుచేస్తోంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి దారుణాలు జరగకుండా ఆపటానికి ఏం చెయ్యాలి? కేవలం చట్టాలు సరిపోతాయా, లేక సమాజంలో కూడా మార్పు రావాలా? ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.